అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారు శ్రావణి శ్రీని ప్రకటించడంతో వారి నివాసం వద్ద నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సింగనమల నియోజకవర్గంలో బండారు కుటుంబం చేసినటువంటి సేవలను గుర్తించి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని, మా పైన నమ్మకం ఉంచుకున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు నారా చంద్రబాబు నాయుడుకి, అలాగే సింగనమల నియోజకవర్గ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో గార్లదిన్నె, సింగనమల, బుక్కరాయ సముద్రం, ఎల్లనూరు, పుట్లూరు, నార్పల మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చెన్నమయ్య మనోరే సోషల్ మీడియా అధ్యక్షుడే. నిలబడరా వాస్తవాలు చెప్తా ఇబ్బా అంటావు. చాలా స్పీడ్ అబ్బాయి, చాలా బాగుంటుంది వీళ్ళంతా. టైం తక్కువ ఉంది కాబట్టి నువ్వు కానీ ఈనాడు కంటే పెద్ద అయిపోతావు. నెత్తే ఫోటో, తుమ్మితే ఫోటో, మొగితే ఫోటో. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదములు. ఎందుకంటే మమ్మల్ని గుర్తించి నాకు టికెట్ కేటాయించడం జరిగింది. దాన్ని నేను ఒక బాధ్యతగా తీసుకొని మన సింగనమల కాన్స్టిట్యుయెన్సీని మంచిగా నేను సేవలు చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలన్నీ జనాల్లో తీసుకెళ్తూ పనిచేస్తానని నేను హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా నేను సింగనమల కాన్స్టిట్యుయెన్సీ స్థానికురాలిని కాబట్టి ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా కార్యకర్తల్ని, జనాల్ని, లీడర్ని అందరినీ కలుపుకుంటూ వెళ్తూ పనిచేసుకునే ఉద్దేశంతో ఉన్నాను. నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ గెలుపు కోసం కాకుండా మెజారిటీ కోసం మేము అందరం పనిచేస్తామని నేను తెలియజేస్తాను. నామినేషన్ 25th వేస్తాము. షెడ్యూల్ ఇంకా మేము ప్రిపేర్ చేస్తున్నాము. దాన్ని బట్టి నేను మీకు ముందే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది.